అందరికీ నమస్కారం మిత్రులారా. మన సమాజంలో అనేక వర్గాలు, కులాలు, ప్రాంతాలు, సంఘాలు, తర్వాత ప్రజలు. వీళ్ళలో చాలామంది మాకు ఎమ్మెల్యేలు లేరు, మాకు ఎంపీలు లేరు, లేదంటే మాకు తగినంత సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరని నిత్యం ఏదో ఒక ఎక్కడో చోట ఏదో ఒక వాయిస్ అనేది రైజ్ చేస్తూ ఉంటారు. మా సమావేశాల్లో అయితే ముఖ్యంగా ఈ ఎజెండాతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది సమావేశాలకు వచ్చిన తర్వాత వాడు ప్రస్తావించే మాట ఇదేంటంటే, మాకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, మాకు తగినంత స్థాయిలో ఎమ్మెల్యేలు లేరు, లేదంటే మాకు ప్రాతినిధ్యం లేదు, మాకు నిధులు లేవు, ఇలాగా రకరకాలుగా వాళ్ళ అసంతృప్తిని వెలిపించడం అనేది జరుగుతూ ఉండేది. సో దీన్ని ఎంతో కొంత నమ్మినవారంగా మేము మొన్న ఏదైతే ఎలక్షన్ సమయంలో వీళ్ళలో చాలామంది, అంటే అందరినీ కూడా మనకి ఈ మా రాజకీయ వేదికగా, అంటే మా రాజకీయ పార్టీ మీద పోటీ చేయమని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళల్లో ఒక్కొక్కరు, అంటే కొంతమంది ఏమోను ఎవరైతే ఈ విధంగా అసంతృప్తి వెలిబుచ్చేవారో వాళ్ళల్లో కొంతమంది మాకు అధికార పక్షం నుంచి కానీ, లేదనుకుంటే ఈ ప్రతిపక్షం నుంచి కానీ ఏమన్నా ఎమ్మెల్యేలతో మాకు చాలా స్నేహబంధం ఉంది, వాళ్ళు మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా అవసరాలు తీరుస్తున్నారు కనుక మేము ఈ ఇతర రాజకీయ పార్టీల వేదిక మేము పోటీ చేయలేము, మా మద్దతు ఈ పలానా ఎమ్మెల్యే కానీ వాళ్ళ అప్పుడు అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళబోచడం జరిగింది. ఇంకా తర్వాత కొంతమంది మాకు ఈ అధికార పక్షం లేదంటే ప్రతిపక్షం ఉన్న ఎమ్మెల్యేలు మాకు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు మా సంఘానికి, లేదనుకుంటే మా కులానికి, లేదనుకుంటే మా వర్గానికి. సో అందువల్ల మేము బయటకు ఇప్పుడు కనుక మేము పోటీ కనుక వస్తే కనుక మాకు ఈ సహాయం అందకుండా పోతుందని వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే మాకు ఈ పలానా పార్టీ వాళ్ళు మాకు వాళ్ళ మేనిఫెస్టోలో మాకు ఈ మా ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీరుస్తామని, మా కోరికలు తీరుస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పొందుపరిచారు కనుక మా మద్దతు అంతా ఆ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు వెలిబుచ్చడం జరిగింది. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకొంతమంది ఏంటంటే, మాకు 10 లక్షలు లేదంటే 1 కోటి రూపాయలు సర్దంటే మేము తప్పనిసరిగా పోటీ చేస్తామని అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డబ్బులు అనేవి ఎన్నికల పోటీకి తప్పనిసరిగా కావాల్సిందే. అయితే మనలాంటి ఏదో చిన్న పార్టీలకు కానీ, లేదనుకుంటే ఈ బలహీన వర్గాలకు కానీ, లేదనుకుంటే ఏదైతే ఉన్నావో వీళ్ళలో ఆర్థిక వనరులు అనేవి తప్పనిసరిగా తక్కువే ఉంటాయి. అందువల్ల ఒక పార్టీగా ఇలా అందరికీ ఈ పార్టీ అనేది ఏంటి, ఒక ఆశయాలు లేదంటే సామాజికంగా ఏదో కొన్ని సంస్కరణలు తేవాలని పుట్టిన మనలాంటి పార్టీకి అంత వనరులు మనం సమకూర్చగలం అంటే తప్పనిసరిగా లేదు. అయితే రోజు ఈ సంఘాలు కానీ ఏదైతే ఉన్నాయో ఇవి రోజు నిరంతరం పబ్లిసిటీ, అంటే మాకు ఇంతమంది ఉన్నాము, అంతమంది ఉన్నాము, లేదనుకుంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ కార్యక్రమం చేస్తున్నాం అని ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫోటో నిండా జనాలు, వేల కొద్ది జనాలతో పోస్ట్ చేసే వీళ్ళు, అంటే మనకి ఒక ప్రచారానికంటే ఒక 10 మంది 20 మంది మినిమం 20 మంది ఉన్నప్పుడు ఒక 10 మంది ఉన్నా మనం అద్భుతమైన ప్రచారం చేయొచ్చు. ఒక నియోజకవర్గంలో ఒక 4-5 ఆటోలు లేదా 10 ఆటోలు ఒక 10 మందితో మనం పాంప్లెట్స్ పంచుకుంటూ మన స్లోగన్స్ పంచుకుంటూ వెళ్ళగలిగితే మనం ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. పార్టీ అనేది ఏంటంటే ఈ ప్రచార మెటీరియల్స్, పాంప్లెట్స్ కానీ, జెండాలు కానీ, లేదంటే స్పీచెస్ కానీ, ఇతర సామాగ్రి ఏదైతే అవసరమైన సామాగ్రి ఉందో అది తప్పనిసరిగా పార్టీ అనేది సమకూరుస్తుంది. అయితే వీళ్ళలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే వీళ్ళ దగ్గర జనాభా లేకపోవటం అనేది వీళ్ళలో ఉన్న లోపం. అయితే ఈ జనాభాను వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళ ఖర్చు అంతా కూడా మేము జనాల్ని తెప్పించుకోవడానికి మాకు ఖర్చు పెట్టద్దు అని వీళ్ళ అభిప్రాయాన్ని వెలిపించారు. సో అంటే జనాల్ని రప్పించడానికి వీళ్ళు ఈ ఖర్చు అవసరమైతే ఇంకా ఈ సంఘాల్లో ఎంతమంది ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు. అంటే ఏంటంటే ఒక పార్టీకి అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ ఒక పార్టీకి వాళ్ళతో స్నేహబంధం కలిగి ఉండటం, లేదనుకో వాళ్ళకి
సహాయం చేయటం లేదా మద్దతు తెలపటం ఏ ఏ సంఘానికి కానీ ఏ కుల మతం లేదనుకంటే వ్యక్తులకి ఎవరికి కూడా తప్పేమీ కాదు. అదేవిధంగా వాళ్ళు ఆర్థిక సాయం పొందటం లేదనుకుంటే వాళ్ళు హామీలు నెరవేర్చడం కోసం పార్టీలతో వాళ్ళు నెగోషియేట్ చేయటం ఇవన్నీ కూడా లేదంటే డబ్బులు కోవటం ఇవన్నీ కూడా ఏది తప్పు కాదు. అయితే ఏంటంటే ఎన్నికల ముందు ఒక రకంగా మేము వెనుకబాటు పడిపోయామని చెప్పి ఎన్నికల సమయంలో వచ్చేటికి వాళ్ళు దానికి భిన్నంగా ప్రవర్తించడం లేదనుకుంటే మా సంఘాల్లో ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం అని చెప్పుకుంటూ తర్వాత ఎన్నికల వేదికగా ఎన్నికల సమావేశానికి ఇవన్నీ కూడా డబ్బులతో ముడిపడి ఉన్నాయి ఇలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అవాస్తవాలను అనేవి దాన్ని ప్రజల్లోకి అనేది చూపించడం లాంటిది. అంటే మనం ఎక్కడైనా సరే ఎంతో కొంత నిజాయితీని మనకు ప్రదర్శించినట్టే అక్కడి నుంచి మనం ఆ సమస్య ఏదైతే ఉందో సమస్య అక్కడి నుంచి మనం అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఏవైతే ఈ సంఘాలు కానీ ఈ కులాలు కానీ లేదని ఈ వర్గాలు కానీ వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎంతో కొంత అవాస్తవాలుగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అటు వాళ్ళకి న్యాయం చేసుకోలేక సమాజానికి న్యాయం చేసుకోలేక వాళ్ళు అలాగే మిగిలిపోవటం అనేది జరుగుతూ ఉండొచ్చని మనం ఊహించవచ్చు. ఇంకా ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి సమయం అనేది వృధా అయ్యి తద్వారా వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోకుండా అలా మిగిలిపోయే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఎవరైతే ఉన్నారో ఈ సంఘాలు కానీ వాళ్ళు కానీ వ్యక్తులు కానీ లేదని కులాలు కానీ వాళ్ళు కానీ వాస్తవాలు అనేవి ప్రొజెక్ట్ చేయటం అనేది జరుగుతాయి. లేదనుకుంటే వాళ్ళు ఏదైనా నష్టపడుతున్నారో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ వాస్తవాలు కానీ ప్రొజెక్ట్ చేయగలిగితే అక్కడి నుంచి ఎవరైనా వాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా ఏదైనా ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదైతే మా ఎమ్మెల్యే లేరు ఎంపీలు లేరు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి వాళ్ళకి అవసరమా లేదా అవసరమైతే వాళ్ళు పోటీ చేయటం అనేది నిర్ణయించుకుని వాళ్ళు మెల్లిమెల్లిగా అనేది స్టెప్ వైజ్గా కూడా ఎదిగే ప్రయత్నం చేయాలి. లేదనుకుంటే వాళ్ళకి తీరా పెద్ద పార్టీలు ఎప్పటికప్పుడు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళు లీడర్ స్థాయిలో లీడర్గా సమాజంలో లీడర్గా ప్రొజెక్ట్ చేయబడక ప్రజల్లో అటువంటి గుర్తింపు పొందక వాళ్ళు ఈవెన్ రేపొద్దున ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పటికీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో వాస్తవాలు అనేవి వాటిని మిస్ చేసుకోకుండా ఏ సంఘాలు ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత వాస్తవాల మీద నడిచే ప్రయత్నం వాస్తవాలు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ రేపు మరొక వీడియోలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.